మనకి చిన్నప్పుడు అమ్మతో కన్నా అమ్మమ్మతోటే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. మనం పెరిగే కొద్దీ మన ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మమ్మే. మన ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నప్పుడు అమ్మమ్మ మనల్ని చాలా గారాబంగా చూసుకుంటది కదా. అమ్మ నాన్న మనకి ఏం కొని పెట్టకపోయినా అమ్మమ్మని అడిగితే వెంటనే కొని పెట్టేస్తుంది. చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని వెనకేసుకొచ్చేది కూడా అమ్మమ్మే కదా. మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో కదా అమ్మమ్మ. నా లైఫ్ లో కూడా అంతే. చిన్నప్పుడు నాకు ఏం కావాలన్నా అమ్మమ్మని అడిగేదాన్ని. అమ్మమ్మ నాకు అన్ని కొనిపెట్టేది. మా మమ్మీ నన్ను కొట్టినా తిట్టినా ఏం కొనకపోయినా మా అమ్మమ్మకి వెళ్ళి చెప్పేదాన్ని. చిన్నప్పుడు అమ్మమ్మ అంటే నాకు ఒక పెద్ద బలం. సమ్మర్ హాలిడేస్ ఇస్తే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పారిపోయేదాన్ని. అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి రావాలంటే మా మమ్మీకి మా డాడీకి 30 తిప్పలు పెట్టేదాన్ని. వాళ్ళకి కనిపించకుండా ఎక్కడొక్కడ దాక్కుండిపోయేదాన్ని. నన్ను వెతికి పట్టుకొని మా అమ్మమ్మ నాకు నచ్చ చెప్పి మళ్ళీ మా ఇంటికి పంపించేది. అలాంటిది ఇప్పుడు మా అమ్మమ్మ మా అందరిని విడిచిపెట్టి ఈ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు ఆఖరి చూపులు చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సంక్రాంతి వస్తే చాలు అమ్మమ్మ ఇంటికి పారిపోయే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఎవరిని చూడడానికి వెళ్తామని క్వశ్చన్ మార్క్ ఒకటి రేజ్ అవుతుంది.